సో బేసికలీ ఇవాళ వీడియో వచ్చేసి మనకి కెనడాలో చీప్గా ఎలక్ట్రానిక్స్ ఎక్కడ దొరుకుతాయో చూపిద్దాము అని అనిపించింది. అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్తున్నాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అక్కడ నేను ఏం కొంటున్నానో ఏంటో అని కూడా చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ని ఫస్ట్ నుంచి చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెళ్ళే ముందు దాని గురించి చిన్న ఇంట్రొడక్షన్ అనమాట. సో నేను వెళ్ళే స్టోర్ పేరు వచ్చేసి ఓపెన్ బాక్స్. దీన్ని చాలామంది వినుంటారు, వినకపోయి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారు. సో మీ చుట్టుపక్కల ఉంది అని అంటే వెళ్ళి ట్రై చేయండి కూడా. సో ఓపెన్ బాక్స్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ ఒక ఫోన్ తీసుకున్నాను, అది మీ అందరితో కూడా షేర్ చేశాను. నేను ఐఫోన్ తీసుకున్నాను అని చెప్పేసి. సో నేను ఐఫోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 13 Pro తీసుకున్నాను అనమాట, రెడ్ కలర్. ఆ ప్రోడక్ట్ కంప్లీట్లీ అసలు ఒక చిన్న డ్యామేజ్ కూడా లేదు, కంప్లీట్లీ మంచి న్యూ ప్రోడక్ట్ అనమాట నేను తీసుకున్నది. కాకపోతే నాకు 13 day రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి నాకు ఆ ఫోన్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు హ్యాండ్లో చాలా పెద్దగా అనిపించింది, నాకు నచ్చలేదు. సో నేనేం చేశాను అని అంటే నెక్స్ట్ డే ఒక 1 day తర్వాతే వెళ్ళి అది రిటర్న్ ఇచ్చేసాను అనమాట. ఫోను కంప్లీట్లీ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఫోన్కి ఒక చిన్న డ్యామేజ్ కూడా లేదు, అసలు ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అది ఓపెన్ పీస్ అయిపోయింది, నేను ఒక డే యూజ్ చేశాను. సో ఇప్పుడు ఆ పీస్ని వాళ్ళు మళ్ళీ సేల్ చేయలేరు అనమాట. సో అలాంటి టైంలో ఆ పీస్ని ఏం చేస్తారు అని అంటే ఓపెన్ బాక్స్కి వెళ్ళిపోతుంది. సో అది కాన్సెప్ట్ అనమాట. కాకపోతే చాలా వరకు అది అన్యూస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లేదా ఇలా ఒక 1-2 days యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని ఈ స్టోర్లో మనకి తక్కువ ఇంకా డిస్కౌంటెడ్ ప్రైస్లో మళ్ళీ సేల్ చేస్తారనమాట. అప్పుడప్పుడు వాడు పెడతాడు ఆన్లైన్లో, దీనికి వెబ్సైట్ కూడా ఉందన్నమాట, మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కొన్ని స్పెసిఫికేషన్స్ దగ్గర పెడతారనమాట. ఒక చిన్న స్క్రాచ్ ఉంది, మైనర్ స్క్రాచ్ అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్లో పెడతాడు. సో అది ఇంకా మన ఇష్టం, పర్సనల్ చాయిస్, అది తీసుకోవద్దా లేదా. అండ్ ఇది కాన్సెప్ట్ ఓపెన్ బాక్స్ అనే కాదు, బెస్ట్ బైలో కూడా ఉంది. బెస్ట్ బై ఓపెన్ బాక్స్ డీల్స్ అని చెప్పేసి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు. అండ్ నేనైతే ఇప్పుడు మాకు వ్యాంకోవర్లో ఉన్న స్టోర్కి వెళ్తున్నాను ఒక ఐటెం తీసుకోవడానికి అని చెప్పేసి. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు అక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అనేది మీ అందరికీ కూడా చూపిస్తాను. అండ్ నేను తీసుకున్న ఐటమ్ వర్తా కాదా, అసలు నాకు ఎంతకు వచ్చింది, అండ్ అది యాపిల్ స్టోర్లో ఎంత ఉంది అది కూడా షేర్ చేస్తాను. అండ్ ఇంకొక చిన్న విషయం కూడా షేర్ చేద్దాము అని అనిపించింది నాకు ఈ సందర్భాన, టాపిక్ వచ్చింది కాబట్టి. కెనడాకు వచ్చిన కొత్తలో ఎవరైనా కూడా అన్ని కొత్త వస్తువులు కొనాలి అంటే చాలా కష్టము. కెనడా అనే కాదు, యూఎస్లో కానీ యూకేలో కానీ అబ్రాడ్కి వచ్చిన మూవ్ అయిన వెంటనే మనం ఒక 2 suitcases పట్టుకొని వస్తాం ఇక్కడికి, ఇండియా నుంచి. అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొంటాము ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా. కానీ అన్నీ ఒకటేసారి కొత్తవి కొనలేము కదా. సో అలాంటప్పుడు ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంటుందన్నమాట ఫేస్బుక్లో. మనకి చాలా ఐటమ్స్ మార్కెట్ ప్లేస్లో లిటరలీ A to Z, బేబీ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి మనకి ఇంట్లో వస్తువుల దగ్గర వరకు అన్నీ దొరుకుతాయి మార్కెట్ ప్లేస్లో. నేనైతే చాలా సామాన్ మార్కెట్ ప్లేస్లో కొన్నాను, అండ్ మళ్ళీ నేను యూజ్ చేయనివి అవి మళ్ళీ మార్కెట్ ప్లేస్లో పెట్టేశాను అనమాట. నాకు బేసికల్లీ కాన్సెప్ట్ బాగా నచ్చింది, ఎందుకంటే ప్రోడక్ట్ని మనం అది మ్యాక్సిమం యూజ్ చేస్తామన్నమాట. సో అది ఇంకా పనికి రాదు, ఇంకా దాని పని అయిపోయింది అనేంత వరకు కూడా ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తాము. ఒకటి ఏంటి అని అంటే కొంచెం ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ అంటే అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మార్కెట్ ప్లేస్లో. సో కొంచెం కాషియస్గా ఉండాలి. మీరు ఏమైనా పెద్దది వస్తువు కొంటున్నారు అని అంటే, లైక్ ఇప్పుడు ఒక ఫోన్ కానీ లేకపోతే అలాంటిది ఏదైనా కొంటున్నారు అంటే కొంచెం కాషియస్గా ఉండాలి. సో అదనమాట మార్కెట్ ప్లేస్ అండ్ ఓపెన్ బాక్స్ కాన్సెప్ట్స్. సో కొత్తగా ఎవరైనా కెనడాకి వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఇవి తెలుసుకోండి, ఎందుకంటే మీ ప్రతి వస్తువు కొత్తవి కొనాలి అని ఏమీ లేదు. మ్యాక్సిమం ప్రోడక్ట్స్ని రీయూజ్ చేద్దాము అండ్ మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము, మేము వెళ్ళేది ఓపెన్ బాక్స్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట openbox.ca టీవీ క్లియరెన్స్ సెంటర్ అని పెట్టండి. ప్రస్తుతానికి అయితే టీవీస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. Yes. Just from Costco? Mainly from Costco. Sometimes we get them from other suppliers, but I want to say 95% of our products come from Costco, especially for the stuff you see here. But they're not like damaged or anything like that? No, everything is tested when we receive it.
Sorry, I can't see what I'm typing here. It will be tested and make sure there's no issues, except for the brand new ones. We don't open them. This is still factory sealed from Apple. Yeah, everything's all good. Good. I would like to take this. Okay, just the one. Yeah, just the one. So once this is open, you cannot return it. If there's a warranty issue, that has a 1-year warranty installed. Okay. But for the brand new stuff, it is final sale. You can't return it once it's open. Okay. Yeah. Yes. But the only thing we want to confirm is like warranty. We can come here, right? Yes. Or for the App Store. Yeah, you come in, well, because it's brand new, you have the option for during the 1 year to come to us or app. Okay. Yeah, but the warranties for Apple, it starts once it's activated. Okay. Got it. Yeah. And then for us, it's from purchase. Okay. Yeah, but it's up to your choice. If you brought it here, we're just like the manufacturer warranty. We don't cover physical or water damage. So if it's not doing what it should be doing, bring it back and store it. Okay, that's fine. If there's like a crack on the screen, we don't cover that. Oh, it's brand new, right? Well, there shouldn't be anything wrong with it, is what I'm saying. Yes. That's what I mean by like physical damage. But if it's not performing how it should, like treat us like the manufacturer work. If you want Then to what- open this before you leave, yes, that's not a problem. Yeah, we'll open it here then. Yeah. What is the concept of open box? Okay, So you told me that you're gonna mostly get returns from the Costco, that is correct. but what about the new sealed ones? How? We have a contract with Costco that it doesn't matter if it's opened or sealed. If they get it back, it's not worth their time to go through and figure out what's up with it. They just send it right to us. Oh, so they're still the return ones, This is still a returned one, yes. but So it's not opened. It's just not open. Yeah. Okay. Oh, that makes sense. I can pull it out of the box and show it to you before purchase. Some places they don't do that. It's kind of a blind purchase. Yeah. Oh, And okay. especially if you're buying on the website, it might be more suggested to come in store because you can physically make sure you're happy See, yeah. with it before you leave. Okay. Okay. And what else do we get in the open, like in the store here? Yeah. I mean, I can see big TVs here Yes, that is correct. and Laptop, phones, iPad, laptops, iPads. Yes. What we mainly carry is Samsung, Apple, and Sony products. They're tried and true. They have the least amount of issues, so we try to stock those products. Okay. For some companies, they might be willing to take on other companies, like Hisense and all that. We try not to defer too much from the big brands, because at least we know, like Samsung, big company, they make good products. Apple, big company, make good products. So we just try to stick with what we know. If it was an open box product, you have 7 days to return it, but a 15% restocking fee. So we kind of have that set because of our discounted price. So it's good to know what you want before you purchase. Okay. Yeah. I will just give it a slight on the side, and I will give you the honors of. Thank you. Yeah. No issues. Wow. No physical damage, so it's good. The main thing to look for is yeah. Yeah. But I wouldn't be concerned about the sealed products. I've never sold something that had an issue with it. Okay. That was. Yeah. Well, I hope you have a good experience with us. Thank you so much for all your help today. Thanks. Have a good day. అది 4K ఇది QLED ఇది తీసుకోవాలి ఇదైతే 1200 అంట QLED సామ్సంగ్ ఎన్ని ఇంచెస్ 75 1200 అండి. చాలా తక్కువ 85కి 27 సో 75 ఇంచ్ QLED టీవీ 1200 అనమాట. లిటరల్లీ అది కూడా ఓపెన్ బాక్స్, అంటే ఆల్మోస్ట్ న్యూ. అండ్ మీకేం కావాలో తెలిస్తే, అంటే మీకేం కొనుక్కోవాలో తెలిస్తే
ఓపెన్ బాక్స్ ఇస్ గుడ్ ఆప్షన్, ఎందుకంటే అది నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పటి నుంచి నాకు ఏదైనా కావాలి అంటే ఫస్ట్ ఓపెన్ బాక్స్ చెక్ చేసిన తర్వాతనే డైరెక్ట్ స్టోర్లో వెళ్దామని డిసైడ్ అయిపోయినా. సో మీరు ఎవరైనా కెనడాలో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇట్స్ టోటలీ వర్త్ అనమాట ఓపెన్ బాక్స్ కాన్సెప్ట్. అండ్ నేను ఇక్కడ తీసుకున్నది అయితే యాపిల్ వాచ్ అనమాట, వైట్ కలర్ది. అండ్ నేను బ్రాండ్ న్యూ సీల్డ్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా, నేను అక్కడే ఓపెన్ చేశాను. సో నేను ఇంత సొల్లు చెప్పి రీయూజ్ చేయండి ప్రోడక్ట్స్ని అని చెప్పి నేను ఎందుకు బ్రాండ్ న్యూ తీసుకున్నాను అని మీరు అనుకోవచ్చు కూడా. సో యాక్చువల్లీ అయితే నేను ఓపెన్ బాక్స్దే తీసుకుందాము అని వచ్చాను. కాకపోతే నేను వైట్ అడిగినప్పుడు ఓపెన్ బాక్స్లో వైట్ లేదనమాట, వాళ్ళ దగ్గర ఉన్నది ఓన్లీ బ్రాండ్ న్యూ సీల్డ్ మాత్రమే వైట్ కలర్ పీస్ ఉంది 38 mm. సో నేను అందుకోసం అని చెప్పేసి ఇదే తీసుకున్నాను. ఎందుకంటే ఓపెన్ బాక్స్ది సర్రీలో ఉంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 25 kilometers వెళ్ళాలి, మళ్ళీ 25 kilometers రిటర్న్ రావాలన్నమాట. సో ఆల్మోస్ట్ 50 kilometers సరిలో ఉంది కాబట్టి సో నేను దాని బదులు ఇక్కడే తీసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ తీసేసుకున్నాను. దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి $20. సో ఆల్మోస్ట్ నా ఫ్యూయల్ ఖర్చు కదండి. సో ఆల్మోస్ట్ మా ఫ్యూయల్ ఖర్చులో నాకు ఇక్కడ ఓపెన్ బాక్స్ నుంచి బ్రాండ్ న్యూ సీల్డ్ యాపిల్ వాచ్ వచ్చేసింది అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై పర్చేజ్. ఇది ఎట్లుంటుందో చూడాలి, నాకు తెలిసి ఏం డ్యామేజెస్ ఏమి ఉండవు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ బ్రాండెడ్ లైక్ సామ్సంగ్, యాపిల్, సోనీ ఈ బ్రాండ్స్ మాత్రమే వాళ్ళు రెగ్యులర్గా సేల్ చేస్తున్నారు అనమాట ఓపెన్ బాక్స్లో. ఎందుకు అంటే వాటికి ఇష్యూస్ తక్కువగా ఉంటాయి కదా బ్రాండెడ్ కాబట్టి. మీకు ఇక్కడ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉండవు డెఫినెట్లీ, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఉండేవి 3 brands. సో మీకు ఏం కావాలో మీరు మైండ్లో ఫిక్స్ చేసుకొని వస్తే ఓపెన్ బాక్స్లో తీసుకుంటే అది మనం లిటరల్లీ ప్రోడక్ట్ చూసి ఓపెన్ చేసి మనం కొనుక్కోవడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో టోటలీ వర్త్. మనకి ఇంకా డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది కాబట్టి దట్స్ అ బోనస్ అనమాట. మీరేమంటారండి? డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? గుడ్ యాక్చువల్లీ. కాకపోతే మనం ఒక ప్రోడక్ట్ ఫిక్స్ అయితే ఆ ప్రోడక్ట్ ఇక ఫైనల్ అనుకుంటేనే ఇక్కడ రావాలి, ఎందుకంటే మళ్ళీ నో రిటర్న్స్. ఎందుకంటే ఎక్కడ కొన్నా వీ కెన్ రిటర్న్ ఇట్ 7 days or 15 days ఛాన్స్ ఉంటుంది రిటర్న్ చేయడానికి. కాకపోతే కమింగ్ టు ఓపెన్ బాక్స్ మనకు అసలు ఛాన్స్ లేదు. వీ హ్యావ్ టు కీప్ ఇట్ వాట్ వీ బై. వీ కెన్ గివ్ ఇట్ within 7 days, but 15% restocking charges ఇస్తాడు. 15% is a lot of money. So definitely if you are 100% sure what you are buying, then go to open box. యా దట్స్ ట్రూ. నేను ఒక పాయింట్ మిస్ చేశాను అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఇక్కడ రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. సుమన్ చెప్పినట్టుగా ఓన్లీ 7 days రిటర్న్ పాలసీ ఉందన్నమాట, అది కూడా ఫర్ 15%. సో చెప్పాను కదా, మనకు ఖచ్చితంగా ఇది కావాలి, ఇది తీసుకుంటాము అని అనుకుంటేనే మనం ఓపెన్ బాక్స్కి రావాలి. Definitely have a company warranty. యా Product return చేయలేం కానీ product ఒకవేళ if it is not working or something, then definitely company warranty లో కవర్ అవుతుంది. సో ఇంతకీ నాకు ఇది ఎంతకు వచ్చింది, ఇది బయట యాపిల్ స్టోర్లో ఎంత ఉంది అని అంటే $260 వరకు ఉందండి అండ్ ప్లస్ ట్యాక్సెస్ పడుతుంది. ఇదైతే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ $219 అంటే $220కి వచ్చింది బ్రాండ్ న్యూ సీల్డ్ ప్లస్ ట్యాక్సెస్. అదే మీరు ఓపెన్ బాక్స్ తీసుకుంటే $199 అంటే $200కే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ $60 డిస్కౌంట్ వస్తుంది మనకి ఐటమ్ పైన. అండ్ అది కూడా ఏం డ్యామేజ్ లేకుండా, బట్ ఇట్స్ ఓపెన్ బాక్స్. సో మేమైతే ఇప్పుడు థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్తున్నాము నెక్స్ట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మనం యూస్ చేయనివి క్లాత్స్ కానీ లేకపోతే బూట్స్, షూస్ కానీ అవన్నీ కూడా మనం వాల్యూ విలేజెస్ అని ఉంటాయి లేదా థ్రిఫ్ట్ స్టోర్స్ అని ఉంటాయి, అక్కడ మనం డొనేట్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో మేమైతే అక్కడికే వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ ఇచ్చిన లాస్ట్ టైం Hastings Gilmore. సో ఇక్కడైతే యాక్సెసరీస్, యాంటిక్స్, క్లోతింగ్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, హౌస్ వేర్, మీడియా, బుక్స్
టెక్స్టైల్స్, టాయ్స్, పిల్లలవి ఇలా అన్నీ యాక్సెప్ట్ చేస్తారు ఈ థ్రిఫ్ట్ స్టోర్లో. ఒకవేళ లార్జ్ క్వాంటిటీ డొనేషన్స్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఇంకొక 2 అడ్రసెస్ ఇచ్చారనమాట. ఈస్ట్ 12th అండ్ న్యూ వెస్ట్ మినిస్టర్లో ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి చేయొచ్చు మనము. అండ్ ఇప్పుడైతే మాకు ఓన్లీ ఇష్యూ బట్టలు కొన్ని అండ్ సుమన్ బట్టలు కొన్ని ఉండే 2 బ్యాగ్స్ సుమన్ వెళ్ళి ఇచ్చేసి వచ్చారు. సో ఇలా మనం ఇక్కడ డొనేట్ చేసేయచ్చు. మనం యూస్ చేయనివి ఇంకా లైఫ్ ఉన్నవి అని అనుకుంటే ఖచ్చితంగా డొనేట్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద వింటర్స్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది హోమ్లెస్ పీపుల్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.